ప్రియ భగవద్బంధువులారా, సాధారణంగా లక్ష్మీదేవి అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి విషయం బాగా డబ్బు ఉండటము, గొప్పగా ఇళ్ళు వాకిళ్ళు ఉండటము, ఇలాంటి విషయాలు తప్పితే మనకు లక్ష్మీదేవి అనగానే గొప్ప వేదాంతమైన విద్య, లక్ష్మీదేవి అంటే ముక్తికి సోపానమని, లక్ష్మీదేవి అంటే భగవంతుని దగ్గరకు మనల్ని చేర్చేటువంటి మహనీయురాలని, ఇటువంటి భావాలు చాలా తక్కువగా కలుగుతూ ఉంటాయి. మనందరి దృష్టిలో లక్ష్మీదేవి కేవలము కొన్ని భౌతికమైన సుఖాలను మాత్రం మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది అని. అటువంటి భావనలని మన మనసులో నుంచి దూరం చేసి, లక్ష్మీదేవి అంటే అద్భుతమైన గుణాలను మనకు ప్రసాదించే మహనీయురాలని, ఆ అమ్మ కరుణ చేత మనలో ఎంతో మానసికమైన పరివర్తన కలుగుతుందని, ఈ పరివర్తన మంచివైపు మనల్ని తీసుకొని వెడుతుందని, ఈ పరివర్తన భగవానుడిని మనకు దగ్గర చేస్తుందని, ఆయన దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తుందని, కనుక ఈ భావనతో ఆ అమ్మను మనం సేవించాలి అన్న విషయాల్ని రకరకాల రూపంలో మనకి అనుగ్రహిస్తున్నారు పరాశర భట్టర్ స్వామివారు. వారు అనుగ్రహించినటువంటి ఒక శ్లోకం యొక్క భావాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. యువత్వాదౌ తుల్యేపి అపరవశతా శత్రుశమనస్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త్వసులభాన్ త్వయి స్త్రీ త్వయి కాంతాన్ ప్రతిమపతి పరార్ధ్య కరుణా క్షమాదీన్ వా భుక్తుం భవతి యువయోరాత్మనిభిదా. ఇక్కడ ఇద్దరిలో ఉండేటువంటి కొన్ని విశేషమైన గుణాలని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఏ విధమైన గొప్ప గుణాలు వీరిద్దరిలో ఉన్నాయి, ఏ గుణములు ఉండటం చేత వీరిద్దరి యొక్క గొప్పదనాన్ని మనము మరింత గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకని? ఇద్దరిలో ఒకే విధమైనటువంటి గుణాలు ఉండవు. భగవంతుడు కానివ్వండి, మనం కానివ్వండి, ఇంకా ఏదైనా సరే, ప్రపంచంలో ఏ వస్తువైనా ఏ విషయమైనా సరే, అన్ని విషయాల్లో ఒకటిగా ఏది ఉండదు. అన్నీ ఒకటిగా ఉన్నప్పుడు అసలు రెండు వస్తువులు ఎందుకు చెప్పండి? ఎక్కడైతే రెండు వస్తువులు ఉన్నాయి అంటున్నామో తప్పనిసరిగా రెండిట్లో కొద్దో గొప్పో ఎక్కడో ఒక చోట భేదం ఉండాలి. ఏమండి, దాని నుంచి ఇదే వచ్చింది కదా, దీని నుంచి అదే వచ్చింది కదా, కాబట్టి రెండు ఒకటే అంటే కుదరదు. ఇంతకు ముందు ఒక వస్తువు ఉంది, ఇప్పుడు ఒక వస్తువు వచ్చింది అనుకుందాం. ఆ వస్తువు ఈ వస్తువు రెండు ఒకటే అయినప్పుడు అసలు రెండు వస్తువులు ఎందుకు ఉంటాయండి? దానిలో దీనిలో ఎక్కడో ఒక చోట కొద్దో గొప్ప భేదం ఉండాలి. ఇప్పుడు భగవానుడు, మనం అంటే పరమాత్మ జీవాత్మ ఇద్దరూ ఒకటా వేరా? ఒకటేనండి. అన్నిట్లో ఒకటేనా? కాదు, కొద్దిగా తేడా ఉందండి. ఏమిటి తేడా? ఆయన మనకన్నా కొద్దిగా విశిష్టమైన వాడండి, మనం ఆయనకన్నా కొద్దిగా తక్కువ అండి. అంటే ఈ కొద్ది చిన్న భేదం ఏదైతే ఉన్నదో, ఈ భేదము ఉన్నప్పుడే పరమాత్మ ఆత్మ అనేటువంటివి రెండు వేరుగా ఉంటాయి. రెండు ఒకటే అన్నప్పుడు అసలు రెండు ఎందుకు ఉంటాయి? ఇంకా అదే మనకి విశిష్టాద్వైతం చెప్పేటువంటిది. రెండిట్లోనూ ఒకటే గుణం ఉన్నప్పుడు రెండు వస్తువులు ఎప్పుడూ ఉండవు.
2 లైట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక లైట్ ఒక రకమైన కాంతి ఇస్తుంది, ఇంకో లైట్ ఇంకో రకమైన కాంతి ఇస్తుంది. ఒకటి తెల్లటి కాంతి ఇవ్వచ్చు, ఒకటి కొద్దిగా బంగారు రంగు కాంతిలో ఇంకొక కాంతి ఇవ్వచ్చు. ఆ కాంతికి ఈ కాంతికి తేడా ఉందా లేదా? లేదా ఒక బల్బు ఇక్కడ పెట్టాం, ఒక బల్బు ఇక్కడ పెట్టాం. ఇక్కడ ఉండేటువంటి బల్బు ఇక్కడ ఈ చుట్టుపక్కల కొంత చీకటిని పారదోలుతోంది, ఇక్కడ ఉండేటువంటి బల్బు ఇక్కడ ఉండేటువంటి ఒక చీకటిని పారదోలుతుంది. 2 చీకటిని పారదోలుతుండొచ్చు, కానీ 2 వేరు వేరు చోట్ల పనులు చేస్తూ ఉన్నాయి. అలానే ప్రపంచంలో మనము దేన్ని తీసుకున్నప్పటికీ అన్నీ కూడాను ఈ విధంగా విభిన్నమైనటువంటి రూపాల్లోనే ఉంటాయండి. అలా అని ప్రతిదీ ఇంకో దానికి వేరవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇదే విషయాన్ని మనం అమ్మవారి విషయంలో, స్వామివారి విషయంలో కూడా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట.